తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి వర్షాలు బాగా కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, వర్షాలకి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేయడం మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. సో తెలంగాణకి అయితే విభిన్న రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు జూలై లాస్ట్ వీక్, ఆగస్టు ఫస్ట్ లోనైతే కంటిన్యూగా ఒక 4-5 రోజుల పాటు భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో విపరీతమైనటువంటిది వర్షపాతం నమోదైంది. అటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కానీ మిగతా జిల్లాలో చూసుకుంటే మాత్రము ఎక్కువగా వర్షం పడినటువంటి దాఖలాలు అయితే లేవు. సో భారీగా కురిసినటువంటి వర్షం తర్వాత మరొక 1 వారం రోజుల పాటు విపరీతమైనటువంటి ఎండలు, ఉష్ణోగ్రత పెరిగి మళ్ళా గత 3-4 రోజుల క్రితం కూడా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తిరిగి ఇక గత 2 రోజుల నుంచి చూసుకుంటే రత్న, నిన్న గాని మొన్న గాని అంత ముందు రోజు కూడా ఆకాశం మార్నింగ్ టైంలో మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రానికి వచ్చేసరికి కూడా మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోతుంది, ఉక్కపోత పెరిగిపోతుంది, వేడి కూడా ఎక్కువగానే వస్తుంది. సో దీంతో ప్రజలు కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కి అయితే గురవుతున్నారు. అంటే మొన్నటి వరకు విపరీతమైనటువంటి వర్షం తోటి ఒక రకమైనటువంటి చలి వాతావరణము, వానాకాలానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఉండి మళ్ళీ సడన్ గా ఇంతటి ఉక్కపోత, ఇంతటి వేడి ఏందని కూడా జనం మీద పరిశీలన అవుతున్నారు. ముఖ్యంగా నిన్న మొన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోతతో కూడా జనం అయితే పరిశీలన అయ్యారు. అంటే గత 1 వారం రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణానికి 2-3 రోజుల క్రితం నుంచి కంటిన్యూ అవుతున్న వాతావరణానికి అయితే చాలా తేడా ఉంటుంది. సో మళ్ళీ ఈ రోజు కనుక చూసుకుంటే ఈ రోజు కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆకాశాన్ని మబ్బులను కనుక చూస్తే మాత్రం భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిన్న మొన్న మాత్రం ఈ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే భారీ వర్ష సూచనను పేర్కొంటూ కొన్ని జిల్లాలకైతే అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో ఆ జిల్లాలు కనుక చూసుకుంటే రత్న, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, వనపర్తి ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాత్రి కొన్ని జిల్లాల్లో భారీగానే వర్షాలు కురిసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆదిలాబాద్, కామారెడ్డి, భూపాల్పల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి. సో ఈ జిల్లాల్లో ఈ రోజు, రేపు 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఆయా జిల్లాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని అది ప్రభుత్వంతో పాటు వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే చేసింది రత్న. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది వర్షం భారీగానే పడ్డప్పటికి కూడా సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో మాత్రం వర్షం కురవలేదు. అంటే ఎక్సెస్ రెయిన్ ఫాల్ అనేది ఇప్పటి వరకు కూడా నమోదు కాలేదు. కేవలము నార్మల్ రెయిన్ ఫాల్ మాత్రమే నమోదైంది. నార్మల్ రెయిన్ ఫాల్ కూడా చాలా జిల్లాలో ఇంకా బిలో నార్మల్ రెయిన్ ఫాల్ ఉంది. కానీ ఎక్కడ కూడా ఎక్సెస్ రెయిన్ ఫాల్ అంటే అధిక వర్షపాతం మనకి ఎక్కడ కూడా నమోదు కాకపోవడంతో ఇప్పటికీ కూడా భూగర్భ జలాల నిల్వ కూడా ఎక్కువగా పెరగలేదు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే కూడా భూగర్భ జలాలు ఎక్కువగా పెరగలేదు, ఇంకా అవి లోతులోనే ఉన్నాయి. దాంతో పాటు విపరీతమైనటువంటి వరద బీభత్సంతో కూడా వాగుల ప్రవాహం కూడా ఎక్కువగా జరగలేదు. అంటే
ఎక్కువ రోజుల పాటు వరద ప్రవాహం కూడా ఇప్పటివరకైతే జరగలేదు. సో కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొంత పాటలో మాత్రమే భారీగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే కాస్త లోటు వర్షపాతమే కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా తెలంగాణకు రెండు ముఖ్య నదులు ఉన్నాయి. మనకు అటు కృష్ణా నది, ఇటు గోదావరి నది. రెండు ముఖ్యమైనటువంటి నదుల యొక్క ప్రాజెక్టులు ఏదంటుంటాయో జలాశయాలు, వాటికి కూడా మనకు క్రమక్రమంగా అయితే ఇన్ఫ్లో అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఇటు గోదావరి నది కనుక చూసుకుంటే రత్న, అటు మనకు మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షంతో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లా, ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో కురిసినటువంటి వర్షాలతోటి కూడా ప్రాణహిత, పెన్గంగా, వేణ్గంగా, వార్దా నదుల ప్రవాహంతో కూడా కాళేశ్వరం వద్ద నుంచి అయితే గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహించింది. కాళేశ్వరం ఎగువన ఉన్నటువంటి గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోవడంతో గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా లక్షలాది క్యూసెక్ల నీరు కూడా గోదావరి నదిలో పొరవలు తొక్కింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కంప్లీట్ గా కూడా గేట్లు 1 వీక్ బ్యాక్ క్లోజ్ చేశారు. గోదావరి నదికి కూడా క్రమక్రమంగా మనకు ఇన్ఫ్లో తగ్గింది రత్న. గోదావరి నదిలో కూడా అన్ని రిజర్వాయర్లకు కూడా ప్రవాహాలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి 16,000 క్యూసెక్ల ప్రవాహం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 42 టీఎంసీలు ఉండగా మరొక 35 టీఎంసీలు వస్తే గానీ ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 80.5 టీఎంసీలు గాను ప్రస్తుతానికైతే 42 టీఎంసీలే ఉంది. అంటే ఆల్మోస్ట్ సగం వాటర్ ఉంది, ఇంకా సగం వాటర్ అయితే ఎస్ఆర్ఎస్పీకి రావాల్సి ఉంది. సో ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండాలంటే దాని ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్ట్ లో కూడా వాటర్ రావాల్సి ఉంటుంది. జైక్వాడి ప్రాజెక్టు నింటే దాని దిగువన ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు, బాబ్లీ నుంచి మనకు ఎస్ఆర్ఎస్పీకి వరద ఎక్కువగా వస్తుంది. ఇక ఎల్లంపల్లికి కూడా ఇన్ఫ్లో చాలా వరకు తగ్గింది. కేవలము 5,800 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి డైలీ 12,000 క్యూసెక్ల వరకు కూడా వాటర్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు గోదావరి జలాల్ని. అటు నంది మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుంచి అటు మిడ్ మానేర్ కు ఈ గోదావరి నీటిని అటు తరలిస్తున్నారు రత్న. ఇక మనకు కృష్ణా నది బేసిన్ కనుక చూసుకుంటే ఎగువన ఉన్నటువంటి అటు అలమట్టి గాని, నారాయణపూర్ రిజర్వులు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వడతో ఉన్నప్పటికీ కూడా నీటిలో మాత్రము సగం వరకే మనకు కిందికి వదులుతున్నారు, సగం ఇంకా వదలలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ నెలలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసే వర్షాలపై తెలంగాణలోని ఆయకట్టు భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని కూడా అధికారులకు అంచనా వేసినటువంటి పరిస్థితులలో అలమట్టిలోకి అయితే అలమట్టి ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్ల వరద వస్తుంది. సగం కూడా నారాయణపూర్ కి అయితే అలమట్టి నుంచి ఇక రిలీజ్ చేయడం లేదు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 35,000 క్యూసెక్లు మాత్రమే ఇక బయటికి వదులుతున్నటువంటి పరిస్థితులలో నారాయణపూర్, అలమట్టి, జూరాల ఈ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే మనకు శ్రీశైలంలోకి వాటర్ వస్తుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా ఎక్కువగానైతే మనకు ఇన్ఫ్లో రావడం లేదు. ప్రస్తుతానికి శ్రీశైలంలో 215.8 టీఎంసీలే గాను ప్రస్తుతానికి 82 టీఎంసీలు మాత్రమే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 23,440 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో లెఫ్ట్ కెనాల్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా జల విద్యుత్ కేంద్రం అయితే మనకు అటు జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటే శ్రీశైలం నిండలేదు కాబట్టి నాగార్జున సాగర్ లోకి కూడా ఎక్కువగానైతే మనకు ఇన్ఫ్లో రావడం లేదు. సో ఈ పరిస్థితులలో ప్రస్తుతానికైతే జలాశయాలు కూడా ఎక్కువగా నీటితోటి లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత సంవత్సరం ఇప్పటికే తెలంగాణలోని ఇటు గోదావరి బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టులు, అటు కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తిగా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా లక్షలాది క్యూసెక్ల వాటర్ అంతా కూడా దిగువకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో ఉంది రత్న. కానీ ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ తోటి జూన్ లో వర్షాలు కురవలేదు, జూలైలో వర్షాలు కురవలేదు. కానీ ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి
వాయుగుండం ప్రభావంతో అది తీవ్ర రూపం దాల్చేతోటి కూడా ఆ 4-5 రోజుల పాటు అయినా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసి కాస్త ఈ వానాకాలం పంటలకు 50 నుంచి 60% నీరు అందించే విధంగా వర్షాలు అయితే వారం 10 రోజుల క్రితం పడ్డాయి. మళ్ళీ తర్వాత మనకు డ్రై వెదరే కనిపిస్తుంది. ఎక్కడ సరే మనకు రెయిన్ ఎఫెక్టెడ్ అయితే పూర్తి కనిపించలేదు. సో ఈ పరిస్థితులలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ జిల్లాలో వర్షాలు పడాలని కూడా అటు రైతాంగం ప్రజలైతే కోరుకుంటున్నారు. రత్న. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.